భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 1 శ్లోకం సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషిదంతమిదం వాక్యమువాచ మధుసూదనః 1 అనువాదం సంజయుడు ఇలా చెప్పాడు. ఆ సమయంలో కృపతో నిండిన హృదయంతో కన్నీళ్లతో కళ్ళు మసకబారిన అర్జునుడు విచారంలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు మధుసూదనుడు అయిన శ్రీకృష్ణుడు అతనితో ఈ మాటలు అన్నాడు. భావం ఈ శ్లోకంలో గాఢమైన భావోద్వేగంలో ఉన్న అర్జునుని స్థితిని మనం చూస్తాము. అర్జునుడు అనేక సంబంధ బంధాల మధ్య చిక్కుకొని యుద్ధభూమిలో మానసికంగా విరమించిపోయాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆయన ఆత్మవిషాదంతో ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు మృదువుగా జ్ఞాన మార్గాన్ని ప్రారంభిస్తూ మాట్లాడటం మొదలు పెడతాడు. తాత్విక సందేశం: మన జీవితంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఆ గందగోళంలోకి జ్ఞానదీపం వెలిగించగల గురువు ఉంటే మన అర్థం కాని బాధలకు ఒక దిశ, ఒక అర్థం లభిస్తుంది. ఈ శ్లోకం అదే విషయాన్ని చెబుతోంది. ఇదే సాంఖ్యయోగం యొక్క ప్రారంభ శ్లోకం. ఇది అర్జునుని గాఢ విచారానికి, కృష్ణుని జ్ఞానవాక్యాలకు మధ్య సన్నివేశాన్ని వివరించేది. మరుసటి శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుని మేల్కొలిపే గంభీరమైన సందేశాన్ని అందించబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.